నెల్లూరు రూరల్ నియోజకవర్గం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. ఎందుకంటే ఒక జిల్లా కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా నెల్లూరు జిల్లా కేంద్రంకి వచ్చేవాళ్ళు నెల్లూరు రూరల్లో కాపురాలు ఉంటున్నారు. కారణం ఏంటంటే ఇక్కడ కాస్త తక్కువ ధరలకి ఇళ్ళు దొరుకుతాయి. ఇళ్ళు కట్టాలన్నా కూడా కాస్త తక్కువ ధరకి స్థలాలు దొరికే పరిస్థితి. కాబట్టి ఇతర జిల్లాల నుంచి, జిల్లాలో ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి బిడ్డల చదువుల కోసం, చిన్న చిన్న ఉద్యోగాల కోసం, పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం, చిన్న చిన్న వ్యాపారాల కోసం, పెద్ద పెద్ద వ్యాపారాల కోసం ఏదో కారణం రీత్యా జిల్లా కేంద్రానికి వచ్చే వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధి చెందాలంటే ఇంకా 1200 కోట్ల రూపాయల నిధులు అవసరం అని చెప్పని అధికారులు మొత్తం కూడా గుర్తించడం జరిగింది. వీలైనంత మేర, శక్తి ఉన్న మేర ఇప్పటికే 100 కోట్ల రూపాయల నిధులతో చరిత్ర ఎరుగని అభివృద్ధి, చరిత్ర చూడని అభివృద్ధి మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో కూడా చేపడతాను మాట ఇస్తూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఒక మంచి శుభవార్త, ఏదైతే కొండాయిపాళ్యం వద్ద రైల్వే గేట్ ఉందో ఆ రైల్వే గేటు వేసి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి, అవతలికి వెళ్ళాలంటే చుట్టూ తిప్పుకోవాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని కలపాలంటే కొండాయిపాళ్యం దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి, భక్తవత్సల దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక. దాన్ని సాకారం ఎట్టకేలకి దేవుడి దయ వల్ల అధికారుల సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఎట్టకేలకి దాన్ని సాకారం చేసామని మీ అందరి ముందు కూడా సగౌరవంగా చెప్తున్నాను. ఎస్టిమేషన్లు అన్నీ కూడా అప్రూవల్ అయిపోయినాయి. డిజైన్ల అప్రూవల్ కావాల్సి ఉంది. అతి త్వరలో, అది ఈ రోజైనా కావచ్చు, రేపైనా కావచ్చు, ఎల్లుండైనా కావచ్చు, మరో 10 రోజుల్లో కావచ్చు, వీలైనంత తొందరలో దానికి టెండర్లు కూడా పిలిచే ప్రక్రియకి శ్రీకారం చుడతారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవాలు చేసుకుని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసిస్తాం. ఆ భక్తవత్సల నగర్, కొండాయిపాళ్యం దగ్గర ఉన్నటువంటి ఆ 2 రైల్వే అండర్ బ్రిడ్జీలు మనం పూర్తి చేసుకుంటే నగరానికి ఆ పక్క ఈ పక్క 2 పక్కల కూడా సులభతరంగా మార్గం వస్తుంది. ఇవే కాకుండా ఇంకా అనేక ఆలోచనలు సాగిస్తూ ఉన్నాం. దేవుడి దయ వల్ల ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వాటన్నిటినీ కూడా సాకారం చేసేదానికి శక్తి వంచన లేకుండా అటు నేను కానీ, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ. ఎందుకని చెప్తున్నానంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎంత వేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు, స్థానిక ప్రజలు. ఆ కూటమి నాయకులు అందరినీ కూడా స్థానిక నాయకులు సమన్వయం చేసుకొని, అది కార్పొరేటర్ కావచ్చు, డివిజన్ అధ్యక్షుడు కావచ్చు, క్లస్టర్ ఇన్ఛార్జి కావచ్చు, కో క్లస్టర్ ఇన్ఛార్జి కావచ్చు, ఎక్కడికక్కడ పార్టీ నాయకులు కావచ్చు, వారందరూ కూడా తమ సొంత ఇళ్ళు కడుతుంటే ఏ విధంగా పనిచేస్తారో ఆ విధంగా ప్రాంతంలో రోడ్డు కోసం కావచ్చు, డైన్ కోసం కావచ్చు, కరెంట్ కోసం కావచ్చు, అనేక రకాల సమస్యల పరిష్కారం కోసం ఏదైతే ఎక్కడికక్కడ ప్రజలను భాగస్వాములు చేసి ముందుకు పోతూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని స్థానిక శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నేను గూడూరు ఎమ్మెల్యేని. నేను వచ్చి నెల్లూరులో ఒక రోడ్డు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం, నా పేరు ఆ శిలాఫలకం మీద ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇతర ఎమ్మెల్యేలని వాళ్ళ నియోజకవర్గాన్ని పిలిపించినా నామకే వచ్చే తప్ప ఈ విధంగా బోర్డులు వేసేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అన్న తమ్ముళ్ళు ఇద్దరు మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే శ్రీధర్ అంటే ఒక చరిత్ర ఇప్పుడు కాదు. నేను 89-90 సంవత్సరంలో గూడూరు కాలేజ్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మన కలెక్టర్ ఆఫీసులో అర్జీలు తీసుకునేటువంటి కార్యక్రమం పెడితే నేను ఆ కాలేజీ రోడ్డు కోసం అనిపిస్తే మల్లెడ్డి సేనన్న శ్రీధర్ అన్నకి ఫోన్ చేసి, మా సునీల్ వస్తున్నాడు, కొద్దిగా మంత్రి గారిని కలవమంటే, అన్న నేరుగా వచ్చి నేను ఎక్కడో వెనకాల ఉన్న జనాలు కుప్పలు తెప్పలు ఉన్నారు, వచ్చి నన్ను తీసుకెళ్ళి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి అర్జీ ఇప్పించి రోడ్డు శాంక్షన్ చేసిన దాంట్లో ప్రధాన భూమి పోషించారు మా అన్న. అప్పటి నుంచి మేము పిలకాలం అన్న రాజకీయం ఉన్నప్పుడు మేము చాలా పిలకాలం. ఎందుకంటే రాజకీయం నేర్చుకోవాలంటే అన్న దగ్గర నేర్చుకోవాలి. అంటే మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, దాని రెండో మాట లేదు. మంచిగా ఉంటే అంతలో ప్రాణం ఇస్తాడు,
కావాలని ఇబ్బంది పెట్టి చేస్తే మాత్రం ఊరుకోడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి పద్ధతి అది. ఈరోజు అన్న అడుగు జాడల్లో తమ్ముడుగా గిరణ కూడా ఈరోజు నెల్లూరులో బ్రహ్మాండంగా అన్ని వార్డులు కూడా పర్యటిస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 20, 21, 22, 23 వార్డుల్లో దాదాపు 1,14,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు అలాగే సీసీ రోడ్లు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా శ్రీధరన్న రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మొట్టమొదట 393 వర్కులకి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో ఎవరంటే మా శ్రీధరన్న. రెండో విడత 200 చిల్లర వర్కులు, 263 వర్కులేమో, 48 వర్కులకి కూడా శంకుస్థాపన చేసిన వ్యక్తి మా శ్రీధరన్న తప్ప. మేము కూడా మాకు ఆశ్చర్యం, అబ్బా ఇంత డబ్బులు ఎటు తెచ్చాడు శ్రీధరన్న మనకు రావట్లేదే అంటే అది అన్న ఎంపీ గారితో ఉన్నటువంటి మంచితనం, అట్లాగే మంత్రులతో ఉన్నటువంటి ఇద్దరు రామనారాయణ రెడ్డి గారు నారాయణ గారితో ఉన్నటువంటి ఐక్యత, అలాగే జిల్లా అధ్యక్షుడు మా రవిచంద్ర గారితో ఉన్నటువంటి సన్నిహితం, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సహాయం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈ నెల్లూరు రూరల్లో చేసినటువంటి ఏకైక వ్యక్తి మా శ్రీధరన్న చెప్పేదానికి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అందరు ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మాకు నేర్పిస్తున్నాడు. తమ్ముడు ఈ విధంగా చేయండి, ఈ విధంగా పెద్దోళ్ళతో బాగుండండి, పెద్దోళ్ళతో బాగుంటేనే మీకు నిధులు వస్తాయనేటువంటి ఒక భావాన్ని కూడా మాకు కల్పించినటువంటి వ్యక్తి మా శ్రీధరన్న అని చెప్పి నేను తెలియజేస్తూ, ఇక్కడ మేము కూడా ఇప్పుడు తిరుపతి నుంచి నెల్లూరుకు చేసాం కాబట్టి మాకు ఇటువంటి వాళ్ళు ఉంటే మా సొంతం, మేము కూడా నిధులు తీసుకొచ్చి మా నియోజకవర్గాన్ని మేము కూడా డెవలప్ చేసే కార్యక్రమం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మంచి మనసుతో నన్ను ఆహ్వానించి ఇంత పెద్ద పూలమాలలో ఆయనతో పాటు నన్ను కూడా భాగస్వామ్యం చేసి అంత పెద్ద శిలాఫలకం మీద నా పేరు ఇచ్చినందుకు మా శ్రీధరనికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, మా గిరిజనకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు.